ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కనీసం 100 మంది ఈ ప్రభుత్వానికి ఏదైనా కానీ విన్నవించుకోవడానికి కూడా 100 మంది బయటికి వచ్చి రోడ్లపైకి రావాలన్నా కూడా భయం కూడా ఆవగించుకున్న స్థలంలో నిన్న సాయంకాలమే కోర్టు అనేది కూడా పర్మిషన్ ఇస్తే 10-12 గంటల్లోనే ఇంతమంది రాయలసీమకు సంబంధించిన అంటే 5 జిల్లాలు రాయలసీమ 4 జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా వారు కూడా రైతులుగా అందరూ కూడా ఇక్కడ సమావేశమైనారంటే మనకందరికి కూడా తెలుసు. ఎందుకంటే నీళ్ళన్నా ఆకిలంటే కూడా రాయలసీమ వాసులకు బాగా తెలుసు కాబట్టే దాని విలువ తెలుసు కాబట్టే మనం ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున కూడా సమావేశమయ్యాం. ఈరోజు మీకు అందరికి కూడా తెలుసు ఈ రాయలసీమలో కరువు అనేది కూడా పారదోలాలంటే కృష్ణా జలాలే కూడా శరణ్యం అని చెప్పేసి మన పెద్దలు పూర్వీకులు ఇంకా కూడా స్వాతంత్రం రాక మునుపు నుంచి కూడా అనేకమైన పోరాటాలు కూడా చేయడం కూడా జరిగింది. కానీ కొన్ని ప్రాజెక్టులు అనేది కూడా ఇక్కడ అంకురార్పణ జరిగినా కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ ఉద్యమాలు అన్నీ కూడా జరిగినా రాయలసీమకు సంబంధించిన వారు చాలామంది ముఖ్యమంత్రులైనా కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే పూర్తి చేయడం జరిగింది. కానీ అన్నీ కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ ఉద్యమం పేరిట ఏదైతే ప్రాజెక్టులు కావాలని చెప్పేసి ఉద్యమించామో ప్రజలందరూ కూడా రాయలసీమ వాసులు చేశారో అన్ని ప్రాజెక్టులు కూడా ఈ రాష్ట్రంలో ఉండేవారు చాలా మంది వ్యతిరేకించినా కూడా రాజకీయ నాయకులు ఇతర ప్రాంతాల వారు వ్యతిరేకించినా కూడా ఇక్కడ కరువు అనేది కూడా పోవాలంటే వలసలు కూడా ఆగిపోవాలంటే ఆకలి చావులు నిలబడాలంటే తాగే నీళ్ళు కూడా రావాలంటే ఈ ప్రాజెక్టులు కూడా శ్రీకారం చుట్టి పూర్తి చేయాలని చెప్పే దృఢ సంకల్పంతో ఆ రోజు అనేక ప్రాజెక్టులను కూడా శ్రీకారం కూడా జరిగింది. అంతేకాదు ఆ రోజు బాగా కూడా ఆలోచించే ఆ రోజున్న ముఖ్యమంత్రి మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు ఉమ్మడి జిల్లా ఆ రోజు కర్నూలు జిల్లా కావచ్చు, కడప కానీ చిత్తూరు కానీ అలాగే నెల్లూరు ఈ జిల్లాలకంతా నీరు రావాలంటే ఆ రోజు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ 11,000 ఉన్న క్యూసెక్కుల నీరుని 44,000 క్యూసెక్కులకు ఒకటే గారు కూడా పెంచిన ఘనత కూడా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఈ రోజు అంతో ఇంతో తెలుగుగా కానీ అలాగే ఎస్ఆర్బీసీ కావచ్చు గాలేరు నగరి ప్రాజెక్టులకు కూడా నీళ్లు వస్తున్నాయంటే ఆ రోజు 44,000 క్యూసెక్కులకు పెంచారు కాబట్టే ఈ రోజు అక్కడంతా కూడా నీళ్లు వస్తున్నాయి. అక్కడ కూడా ఇప్పుడే సుధీర్ గారు చెప్పినట్లుగా రబీ పంటకు కావచ్చు లేకుంటే పంటలకు వేసుకునే దానికి కూడా ఒక స్థిరీకరణ ఇవన్నీ కావాలంటే ఇంకా ఎక్కువ నీళ్లు కూడా తోడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ 840 అడుగులు నీరు ఉన్నప్పుడు మాత్రమే 44,000 క్యూసెక్కులు తోడవచ్చు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ నుంచి. అంతేకాకుండా బాబు ఉన్నమ్మా కూర్చో బాబు కూర్చో మళ్ళా ఫోటో తీస్తారులే. కానీ ఒకతూరి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ చీలిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది కూడా విడిపోయిన తర్వాత దిగువ ఉన్న తెలంగాణ వారు ఇష్టానుసారం కూడా ప్రాజెక్టులు కట్టి 780 అడుగుల నుంచి 800 అడుగుల వరకే నీటినంతా కూడా కేవలం ఒక నెల 25-30 రోజుల్లోనే తోడేసే కార్యక్రమం అనేది కూడా ప్రారంభిస్తే ఎంతో ముందు జాగ్రత్తతో ముందు చూపుతో ఇప్పుడుండే ప్రాజెక్టులు కానీ ఆయకట్టుకు స్థిరీకరించాలంటే మనము కూడా 800 అడుగుల నుంచే నీటిని తోడాలని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మన అందరి కోసం ఈ రాయలసీమ అన్ని పార్టీల వారి కోసం అంతా కూడా ఎవరు కూడా ఎంతో సాహసంతో కూడా 800 అడుగుల నుంచి పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని కేవలం 80,000 క్యూసెక్కులు తోడేటట్లు కూడా పనులు 3,707 కోట్లతో పనులు ప్రారంభించి ఎన్జీటీ అనేవారు అబ్జెక్షన్ చెప్పినా కూడా అనేక అభ్యంతరాలు చెప్పినా కూడా ఇది కొత్త ప్రాజెక్టు కాదు ఆయకట్టు స్థిరీకరించడానికి ఒక భాగం మాత్రమే అని చెప్పేసి పనులనేది కూడా ప్రారంభించి ఎంతో ధైర్యంగా కూడా ప్రారంభించి పనులు కూడా దాదాపు కూడా 900 కోట్లకు పైబడి కూడా ఖర్చు పెట్టి ఆ రోజు అనేది కూడా చేయడం కూడా జరిగింది. కానీ మే వరకు కూడా 2004 మే వరకు కూడా ఈ పనులన్నీ కూడా కొనసాగాయి.
2024 జూన్ 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు మరొక మారు 4వ మారు ముఖ్యమంత్రి అయినాక ఈ పనులను కూడా ఆపివేయడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఈరోజు ఆపివేయడమే కాదు, మనం అందరూ కూడా అనుకున్నాం ఎన్జీటీ అనేది కూడా పర్మిషన్ ఇవ్వలేదేమో, వాటి ఒత్తిడి కారణంగా మనం ఈ పనులు ఆపేశారేమో అని చెప్పి మనం అందరూ కూడా అనుకున్నాం. కానీ అది కాదు అని చెప్పేసి స్వయాన తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తెలంగాణ అసెంబ్లీలోనే రహస్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ పనులు ఆపివేయడం జరిగింది తెలంగాణ కోసం అని చెప్పినాక ఇంకా కూడా ఆంధ్ర రాయలసీమ వాసులు ఇంకా కూడా మనం అందరూ కూడా నోరు మూసుకొని ఇలాగే ఉండాలా? మన కళ్ళ ముందరే మనం ఎన్నుకోబడిన ముఖ్యమంత్రే మనకు అన్యాయం చేస్తూ ఉంటే మనం అడుక్కోకుండా కూడా ఇంకా ఉంటే తీవ్రంగా కూడా నష్టపోతామని చెప్పే ఉద్దేశంతోనే ఈ రోజు నాంది అని కూడా పలకడానికే ఈ నాయకులతో పాటు మనం అందరూ కూడా సమావేశమయ్యామని చెప్పేసి మీకు మనం చేస్తున్నాం. ఉద్యమించాలి మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. మనం అనేది కూడా తాగే నీళ్లు అలాగే పంటలు పండించుకోవడానికి మనం అనేది కూడా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని 80,000 క్యూసెక్కులతో దానికి పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. అలాగే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాలతో పాటు ఇంకా ముఖ్యమైన కర్నూలు జిల్లా కావచ్చు, లేకుంటే అనంతపురం జిల్లా కావచ్చు, ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హంద్రి నీవాని ఎన్టీ రామారావు 40 క్యూసెక్కులతో ఆ రోజు 40 టీఎంసీలుగా ఆ రోజు ప్రారంభిస్తే 5 టీఎంసీలకే కుదించి చేసిన ప్రాజెక్టుని 2005లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళా కూడా 40 టీఎంసీలకు పెంచి 3,850 క్యూసెక్కులతో హంద్రి నీవాను కూడా తీసుకొని వచ్చేసి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకి 6 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందించడానికి కృషి చేస్తే ఆ రోజు 2012 నుంచి కూడా హంద్రి నీవాకు నీళ్లు వస్తున్నా ఈ రోజు వరకు కూడా ఎక్కడ కానీ 6 లక్షల ఎకరాల్లో 1 ఎకరాకు కూడా ఆయకట్టు మాత్రం నీళ్లు మాత్రం పోలేని పరిస్థితులు ఇక్కడ కూడా నెలకొని ఉన్నాయి. ఇదే కాకుండా ముఖ్యంగా కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాక మరొక అడుగు కూడా ముందుకేశాడు. రాయలసీమ ప్రాజెక్టుని ఎలా అయితే కింది నుంచి అంటే 80,000 క్యూసెక్కులకు పెంచాడో హంద్రి నీవాను కూడా 3,850 నుంచి 6,300 క్యూసెక్కులు పెంచిందని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. అది కూడా మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక 3,850 అని చెప్పేసి ఆ జీవోను రద్దుపరిచి ఈ రోజు 3,850కి అని చెప్పేసి 690 కోట్లు ఖర్చు పెట్టి జీడిపల్లి వరకు పెట్టి జీడిపల్లి నుంచి చిత్తూరు అంటే కుప్పం వరకు, పుంగనూరు కుప్పం వరకు కూడా ఈ రోజు లైనింగ్ పేరిట మరొక 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు ఇక్కడ అనేది కూడా ఈ ప్రాజెక్టుకు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్లు ఏ 6,300 లేకుంటే 11,000 క్యూసెక్కులకు మాత్రమే కాకుండా ఒక సమాధి కట్టినట్లు కూడా ఈ రోజు ఇప్పుడుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చేయడం జరిగింది. దీంతో అనంతపురం జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కానీ అలాగే కర్నూలు జిల్లాకు కూడా పెద్ద దెబ్బ, తాగే నీళ్లు కూడా రావు. కాబట్టి ఈ 2 సమస్యల పైన ఇక్కడ వేదిక మీద ఉన్నారు. ఈ రోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కన్వీనర్ అయిన రాంభూపాల్ రెడ్డి గారు కానీ అలాగే పెద్దల రామచంద్రారెడ్డి గారు అలాగే సజ్జల రామకృష్ణ వేదిక మీద ఉన్నారు. ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ తో పాటు హంద్రి నీవాను కూడా, ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఈ రోజు 80,000 క్యూసెక్కులకు చేస్తే ఒక రోజుకి 3 టీఎంసీలు నీళ్లు కొట్టవచ్చు. అలాగే హంద్రి నీవా కూడా ఎందుకు శ్రీశైలానికి 40 రోజులు మాత్రమే వరద ఉంటుంది కాబట్టి 40 రోజుల్లో 40 టీఎంసీలు నీళ్లు కొట్టాలి కాబట్టి 11,000 క్యూసెక్కులకు పెంచితే అక్కడ కూడా దినానికి 1 టీఎంసీ కొట్టవచ్చు కాబట్టి 40 రోజుల్లోనూ మనం కొట్టేకి అవకాశం ఉంటుంది. కాబట్టి 11,000 క్యూసెక్కులు కూడా పెంచి పనులు ప్రారంభించాలని చెప్పేసి పనులు ఉద్యమించడానికి మనం శ్రీకారం చుట్టాలని చెప్పేసి పెద్దలను కూడా కోరుతున్నాను. అప్పుడు నిజంగా కూడా రాయలసీమలో ఉండే 4 జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు కూడా నీళ్లు వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తూ అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇప్పుడే పెద్దలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి వచ్చినాక చేయొచ్చని. కాదు, చాలా కూడా మళ్ళా కూడా కాస్ట్ అనేది కూడా పెరుగుతుంది, ధరలు పెరిగిపోతున్నాయి. అంతవరకు ఉండాల్సిన పని లేదు. మనం అనేది కూడా పోరాడాలి. పోరాడితే ఏం పోయింది? ఈ రోజు రాయలసీమకి ఇవన్నీ కూడా వచ్చినాయంటే పోరాడినాము కాబట్టి ఆ పొద్దు రాజశేఖర్ గారు చేశారు.
ఈ రోజు మనం అందరం కూడా రోడ్లపైకి వచ్చి పోరాడితేనే ఈ ముఖ్యమంత్రి గాని ఈ ప్రభుత్వం గారు చేస్తుంది. చేయకపోతే జగన్మోహన్ గారు వచ్చినాక చేస్తారు. కానీ అంతకంటే ముందు చేపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన, అంటే రాయలసీమ వాసుల పైన ఉంది అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలుసు. ఆ పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.